ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కృప పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఒక నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా మనకు ధరింపజేశాడు కదండి. అందుని బట్టి రెండు చేతులెత్తి నాతో పాటుగా స్తోత్రం చెల్లిద్దామండి. యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రము నాయన, స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము చూసే కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము నాయన, స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా యేసయ్య సన్నిధి మనకు తోడుగా ఉండునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ దినం ఉద్యోగం వెళ్తున్నటువంటి బిడ్డలకు, స్కూళ్లకు, కాలేజీలకు, అలాగే ఆయా ప్రయాణాలు వెళ్తున్నటువంటి బిడ్డలకు దేవుడు మరి మంచి క్షేమకరమైన ప్రయాణాలు అనుభవించినట్లుగా రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ దినమంతా మరి మనం చేస్తున్నటువంటి ప్రతి పనులన్నిటిలో దేవుడు సఫలము అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము దేవుడు మరి మంచి ఆహారం చేత మనని మరి పోషిస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా మరి దేవుడు జయమును అనుగ్రహిస్తున్న యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. అవును యేసయ్య, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదము అన్ని వేళలా, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఆమె స్తోత్రం. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఈ ఆయుష్కాలము
నీ వరమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే అండి, మరి దేవుడు ఈ దినానికి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 46వ కీర్తన, కోరా కుమార్ రాసినటువంటి 46వ కీర్తన అండి. 1వ చరణం చదువుతున్నానండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్తి కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమె ఎంత చక్కటి మాటలండి, కోరా కుమార్ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్తి కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మరి కొంతమంది మరి దేవుని బిడ్డలు కాకుండా వేరే వాళ్ళు మరి లోకంలో ఉన్నటువంటి లోకస్తులు ఏం చేస్తారో తెలుసా అండి, మరి పరిగెత్తుతూ ఉంటారు బంధువుల యొద్దకో, తోడబుట్టినటువంటి వారి యొద్దకో, లేకపోతే కన్నవారి యొద్దకో పరిగెత్తుతూ ఉంటారు. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఫోన్లు చేసి పరిగెత్తుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆపద కాలంలో, కష్టకాలంలో, దుఃఖ కాలంలో ఎక్కడికి పరిగెత్తాలండి? దేవుని యొద్దకు పరిగెత్తాలి. గొప్ప మరి ఆ సేవకుడు సాధు సుందర్ సింగ్ మనకు అందరూ తెలుసు కదండి. సాధు సుందర్ సింగ్ మరి టిబెట్ ప్రాంతంలో భయంకరంగా మరి సేవ చేశాడండి. తనని ఎంతో హింసించారు అక్కడ. మరి ఎన్నోసార్లు మరణపు అంచుల దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మరి దేవుని చేత, దేవుని దూతల చేత మరి అతడు కాపాడబడ్డట్టుగా మన మరి సాక్ష్యం మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. అయితే ఆ సేవకుడు ఒక మాట అంటాడండి, చక్కటి మాట. ఏంటి ఆ మాట అంటే, ఒక పక్షి ఎగరడానికి, అది పైకి ఎగరడానికి 2 రెక్కలు కావాలి కదండి. 2 రెక్కలు ఉంటేనే పక్షి ఎగురుతుంది. ఒక రెక్కలతో అది ఎగురుతుందా? ఎగరలేదు. అయితే క్రైస్తవులు కూడా మళ్ళీ 2 రెక్కలు లాంటివి 2 ఉండాలి. పక్షికి ఎలాగైతే 2 రెక్కలు ఉంటాయో, మరి ప్రతి క్రైస్తవులు కూడా 2 రెక్కలు ఉండాలి. ఏంటి ఆ రెక్కలు అంటే, 1 ప్రార్థన జీవితం ఉండాలట, 2 వాక్యము ఉండాలంట. ఈ 2 రెక్కలతో పోల్చాడండి ఆ సేవకుడు. ప్రార్థన జీవితము అలాగే వాక్యము, ఈ 2 కూడా 2 రెక్క లాంటివి అనమాట. క్రైస్తవులందరికీ 2 రెక్కలు ఇవి ఉంటేనే మరి క్రైస్తవులము, మరి దేవుని బిడ్డలము ఆ యొక్క ఆశీర్వాదపు యొక్క మరి ఆ యొక్క దినాలు మనం చూడగలము, ఆశీర్వాదం మనం చూడగలము. ఈ 2 జీవితంలో లేకపోతే మనము చూడలేమండి. ఒక పక్షి ఎగడానికి 2 రెక్కలు ఎలాగైతే దానికి మరి అవసరమో, ప్రాముఖ్యమో, మనకు కూడా ఈ 2 ఉండాలి. ఈ 2 ఏంటి? ప్రార్థన జీవితము, వాక్యం. ఈ 2 మనలో ఉంటేనే మన అభివృద్ధిలోనికి ఎదగగలము, అభివృద్ధిలో ఎదగలము, ఒక్కొక్క మెట్టు ఎదగలము. అలాగే మరి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆపద కాలంలో, కష్టకాలంలో మనుషుల వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? ఎవరిని ఆశ్రయించుకోవాలి అని అంటే, ఇదిగో భక్తులు అంటున్నారు, దేవా నీవే కదా మా ఆశ్రయము, నీవు మాకు దుర్గము, నీవే అని ఇక్కడ చెబుతూ ఉన్నాడండి. ఆపద కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అండి. ఆయనే మన సహాయకుడు. ఆయన మాత్రమే మనము నమ్మాలి. ఆయననే అండి మనకు సహాయకుడు, మనకు సహాయం చేసే దేవుడు. మనుషులు ఎంత సహాయం చేస్తారండి? నా వల్ల కాదండి, సారీ అండి అని చెప్తారు కదండి. మనం ఏదైనా అవసరం ఉన్నప్పుడు అడిగితే సారీ అండి, ఐఎమ్ సారీ అండి, అయ్యో ఇందాకనే ఇచ్చానండి మా ఫ్రెండ్కి, ఇందాకనే చేశానండి నేను అని చెప్తారు. కానీ వారు ప్రామిస్ చేయలేదండి. మనుషులు నమ్ముకుంటే మరి అవమానమే కలుగుతుంది, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే అవమానము కలుగుతుంది. దావీదు ఒక మాట అంటాడండి, మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. ఏమనంటే, కీర్తనలు 28:7 చక్కటి మాటలు అంటారు చూడండి. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచను కనుక నాకు సహాయము కలిగేను. ఎవయందు నమ్మిక ఉంచాడండి దావీదు? దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ఆయనకు సహాయం కలిగింది. ప్రేమ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో మనము ఎవరినందు నమ్మిక ఉంచాలి? ఎవరిని ఆశ్రయించుకోవాలి? ఎవరిని ఆశ్రయించాలంటే, ఆకాశమందు ఆశినటువంటి యేసయ్యను మనం ఆశ్రయించినట్లయితే మనకు సహాయము కలుగుతుంది. ఈరోజు మరి మీకు సహాయము కలగాలంటే, మనకు సహాయం కలగాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలండి? మన ఆశ్రయదుర్గమైనటువంటి, మన సహాయకుడు అయినటువంటి యేసయ్య వద్దకు వచ్చినప్పుడు మనకు సహాయం కలుగుతుంది. అటు కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదములకు కానబోతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన, ఆపద కాలంలో నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడవని నాయన మాకు తెలియజేస్తారు. ప్రభువా నీకు వందనాలు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు బంధువుల వద్దకు నాయన, స్నేహితుల వద్దకు పరిగెత్తకుండా ప్రభువా, ఇదిగో నీ సన్నిధికి మేము వచ్చి మాసదుర్గమైనటువంటి నీ వైపు చూసి మేము సహాయం పొందుకున్నట్లుగా సహాయం చేయండి. భక్తులంటే దావీదు అంటున్నాడు, నేను యెహోవా యందు నా హృదయం నమ్మిక ఉంచింది కాబట్టి నాకు సహాయం కలిగిందని. అతనికి సహాయం చేసిన దేవుడు మాకు ఉన్నావు నాయన.
నువ్వు మాకును సహాయం చేయగలవు. మేము ఎప్పుడైతే నీ వైపు చూస్తామో మాకు సహాయం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నాయన, నీకు స్తోత్రాలు. ఇటు గొప్ప వాగ్దానాన్ని, ఇటు గొప్ప మరి నాయన వచనాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ఎంతమంది అయితే తండ్రి నీ సన్నిధికి సహాయం కొరకు వస్తున్నారో నాయన, ఇదిగో వారందరికీ యేసు నామములో సహాయము కలుగునుగాక, సహాయము కలుగునుగాక తండ్రి. దేవానికి వందనాలు. సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఆశ దుర్గంగా నువ్వు మాకు ఉన్నందుకు స్తోత్రాలు. యేసు నామమున అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఈ దినమంతా మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆయన కృప చేత నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.